వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసమే కులగణనను చేపట్టామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీలో కులగణన ఎస్సీ వర్గీకరణపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక ఆర్థిక కులగణన సర్వేను సభలో ప్రవేశపెడుతున్నామని చెప్పారు. మొత్తం 75 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించామన్నారు. రాష్ట్రంలో మొత్తం 1,12,00,000 కుటుంబాల వివరాలు సర్వేలో సేకరించామని అన్నారు. సర్వే ప్రకారం బీసీ జనాభా 46.25%, ఓసీ జనాభా 17.79%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, బీసీ మైనారిటీలు 10.8%గా ఉన్నారని సీఎం ప్రకటించారు. క్షేత్రస్థాయిలో సర్వే సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ మరియు కుల సర్వే 2024 నవంబర్ 6న హౌస్ లిస్టింగ్తో ప్రారంభమైంది. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ 6 నవంబర్ నుండి 8 నవంబర్ 2024 వరకు 3 రోజుల పాటు నిర్వహించబడింది. అసలైన సర్వే 9 నవంబర్ 2024 నుండి గౌరవ తెలంగాణ గవర్నర్తో ప్రారంభమైంది. అధ్యక్ష, రాష్ట్రంలో సర్వే 6/11/2024న ప్రారంభమై 25/12/2024న పూర్తయింది. 50 రోజులు సర్వే ముగిసే సమయానికి మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో 66,99,602 మరియు నగర ప్రాంతంలో 45,15,532 కాగా మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య 1,12,15,134. హౌస్ లిస్టింగ్ చేసిన మొత్తం 1,15,71,457 కుటుంబాలకు గాను 1,12,15,134గా ఉంది. ఇది సర్వే కవరేజ్ను 96.9%గా సూచిస్తుంది. 2024 ఫిబ్రవరి 4న మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా సర్వే అన్ని అంశాల్లో 1 సంవత్సరం లోపు విజయవంతంగా పూర్తి చేయబడింది. ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది. అధ్యక్ష, ఎస్సీలో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తంలో 17.43%గా ఉంది. ఎస్టీలో 37,05,929 మంది ఉండగా ఇది మొత్తంలో 10.45%గా ఉంది. అధ్యక్ష, బీసీ ముస్లిం మైనారిటీ మినహా 1,64,09,179 ఉండగా ఇది మొత్తంలో 46.25%గా ఉంది. అధ్యక్ష, ముస్లిం మైనారిటీలో బీసీలు 35,76,588 ఉండగా ఇది మొత్తంలో 10.08%గా ఉంది. అధ్యక్ష, ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు 56.33%గా ఉంది. అధ్యక్ష, రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు ABCDE ఈ అన్ని గ్రూపులలో 56.33%గా ఈరోజు బీసీ జనాభా ఉన్నదని చెప్పి నివేదిక మనకు తెలుపుతున్నది. అధ్యక్ష, ముస్లిం మైనారిటీలో ఓసీలు 8,80,424 ఉండగా ఇది మొత్తంలో 2.48%గా ఉంది. ముస్లిం మైనారిటీలో మొత్తం 44,57,012 మంది ఉండగా ఈ మొత్తంలో 12.56%గా మైనారిటీ జనాభా ఉంది. అధ్యక్ష, ఓసీలు 47,21,115 ముస్లిం మైనారిటీలు మినహా ఉండగా ఇది మొత్తంలో 13.31%గా ఉంది. అధ్యక్ష, ఓసీలో ఉన్న ముస్లిం మైనారిటీలను కలుపుకుంటే మొత్తం ఓసీలు 56,01,539 మంది ఉండగా ఇది మొత్తంలో 15.79%గా ఉంది. అధ్యక్ష, ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలో ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది.